పూలు పుట్టినప్పుడు తొట్లకి వేస్తాం. అవే పూలు పెరిగిన తర్వాత మెచ్యూర్ అయితే ఇస్తాం. అవే పూలు గృహప్రవేశానికి వేస్తాం. అవే పూలు పెళ్ళికి వేస్తాం. అవే పూలు సమాధికి వేస్తాం. ఆ పుష్పం లేకుండా ఏ కుటుంబంలో భూమి మీద జన్మించిన ప్రతి కుటుంబంలో ఆ ఫ్లవర్స్ లేకుండా ఎక్కడ ఎవరు ఏ కార్యక్రమాన్ని చేయలేరు. దేవుడు పుష్పానికి అంత విలువ ఎందుకు ఇచ్చాడో తెలుసా? అది దాని గుణమును వ్యక్తపరచుకోవడానికి. ఒక పుష్పము ఇన్ని రకాల పనులకు ఉపయోగపడుతుంది. ఒక పుష్పము ఇన్ని రకాల జీవితాలకు. అదే కాదు, ఆ పుష్పం ద్వారా చాలా ఐటమ్స్ కూడా రెడీ చేస్తారు. కాబట్టి దేవుడు నిర్మించిన ఆ పుష్పము దాని ప్రక్రియ అది జరిగిస్తుంది దేవుని ఆజ్ఞ చొప్పున. మరి నిన్ను దేవుడు నిర్మించాడు. నీవు దేని కొరకు ఉపయోగపడుతున్నావు? నీ జననం